దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుని వెంబడిస్తున్న మనము, ఆయన రక్తము చేత కడగబడిన మనము ఏ రీతిగా బ్రతకాలి అనేది ఈ లేఖన భాగాలలో మనము గమనించి ఉన్నాము. నీతియు యథార్థమైన భక్తి మనం చేయాలని రాయబడి ఉన్నది. నిజమే కదా? ఈ దినాలలో దేవుని ఆరాధిస్తున్న వారు, దేవుని వెంబడిస్తున్న వారు నీతిగా బ్రతుకుతున్నారా అనే విషయాన్ని గమనించుకోవాలి. నీతిగా జీవించటం, నీతిని ధరించుకోవటం అంటే అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు రక్తం చేత కడగబడటమే, బాప్తిసం పొందుటే నీతి. ఎందుకంటే యేసు ప్రభు బాప్తిసం పొందేటప్పుడు యోహాను ఏమంటారంటే, మీ చేత నేను బాప్తిసం పొందాలి, కానీ నేను మీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అంటారు, నీతి యావత్తు ఇలాగ జరగనివ్వు అంటారు. నీతి అంటే బాప్తిస్ము పొందిన తర్వాత మారు మనసుకు తగిన ఆ క్రియలు చేయటమే నీతిగా జీవించటము. ఈ దినాల్లో సహవాసానికి వెళ్తున్న వారు, ప్రభుని వెంబడిస్తున్న వారు, బాప్తిస్వం పొందిన వారు కొంతమంది ఆ నీతిగా బ్రతకటం లేదు. నీతిని ధరించుకొనక నోటి మాటలోను ప్రవర్తనలోను నీతి కనబడక, ఆ నీతి క్రియలు కనబడక వారు జీవిస్తూ ఉంటారు. ఇంకా మనం గమనించినప్పుడు యథార్థమైన భక్తి మనం చేయాలని, ఆ భక్తి చేస్తూ మనం జీవించాలి అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఈ రోజుల్లో మనుషులు భక్తి ఏ రీతిగా చేస్తూ ఉన్నారు అంటే, మందిరంలో ఉన్నప్పుడు ఒక భక్తి చేస్తూ ఉన్నారు, దైవ సేవకుల ముందు ఒక భక్తి చేస్తూ ఉన్నారు, మనుషుల ముందు ఒక భక్తి చేస్తూ ఉన్నారు, వారి నివాసం చేస్తున్న ప్రాంతాల్లో మరొక విధంగా భక్తి చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, యథార్థంగా భక్తి చేస్తూ, భక్తి కలిగిన వారై దేవుని మందిరంలో ఉన్న, దైవ సేవకులు ఎదుగుతూ ఉన్నా, సమాజంలో మనం తిరుగుతూ ఉన్నా, పనులు చేస్తున్న చోట ఉన్నా, ఉద్యోగాలు చేస్తున్న చోట మనం ఉన్నా, మన భక్తులు యథార్థత ఉండాలి. దేవుని మందిరములో ఏ రీతిగా మనం భక్తి కలిగిన వారముగా ఉంటున్నామో, ప్రతి చోట కూడా అదే భక్తి మనం చేయాలి. ఇది యథార్థమైన భక్తి. నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై నవీన పురుషుని ధరించుకోవాలని మనం లేఖనాల్లో గమనించి ఉన్నాము. నవీన స్వభావము అంటే నూతన స్వభావము. అంటే బాప్తిసం పొందిన తర్వాత మారు మనసుకు తగిన ఆ స్వభావం మనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ప్రభుని నమ్ముకున్న వారు, ప్రభుని వెంబడిస్తున్న వారు బాప్తిసం పొందిన తర్వాత కూడా నూతన స్వభావం కలిగిన వారుగా నడిపించబడక, మరలా ప్రాచీన స్వభావము అంటే బాప్తిసం పొందక మునుపు ఏ రీతిగా ఎలాంటి ప్రవర్తన ఉన్నదో, బాప్తిసం పొందిన తర్వాత కూడా మరలా అలాంటి ప్రవర్తన కనబడుతూ ఉన్నది. మనం సినిమాలు చూసాము, అబద్ధాలు ఆడాము, నోటితో దుర్భాషల మాటలు మాట్లాడి ఉన్నాము, లోకంలో పలు పలు కార్యక్రమాల్లో మనము జీవించి ఉన్నాము. అయితే నవీన స్వభావం అనగా అవన్నీ చేయక దేవుని యొక్క మనసును మనం ధరించుకున్న వారమై, దేవునికి కలిగిన ఆ స్వభావం మనం కలిగిన వారమై, ధరించుకున్న వారమై మనం జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నీతిగాను యథార్థమైన భక్తి చేస్తూ నవీన పురుషుని మనం ధరించుకున్నప్పుడు మన భక్తిలో మార్పు కనబడుతుంది, మన ప్రవర్తనలో మార్పు కనబడుతుంది, మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము, మనము అనేక మందిని దేవుని వైపు నడిపించగలిగిన వారముగా దేవుడు కృపణిస్తాడు. ఆ పరలోక రాజ్యానికి చేరుటకు యోగ్యత, అర్హత మనకు కలుగుతుంది. కనుక మన బ్రతుకు దినమన్నిటా కూడా నీతిగాను యథార్థమైన భక్తి చేస్తూ నవీన స్వభావాన్ని ధరించుకుందుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, స్తోత్రమైన ఈ ఆత్మీయ యాత్రలో ఈ రక్తం చేత కలిగబడిన మేము నీతిగాను యథార్థమైన భక్తి చేస్తూ నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ఈ మాటలు విని ప్రార్థనకి వివించిన ప్రతి వారును కూడా ఆ దిశగా నడిపించబడుటకును సహాయం అనుగ్రహించి
ఆధ్యాత్మికంగా ఆశీర్వాదం పొందుకోవడానికి, ఈ లోకములోని మీ ద్వారా దీవించబడటానికి సహాయం అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.